చిలకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రము, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. ఆహాహా. మీనం రాశి వాళ్ళకి సాక్షాంగా అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం వెళ్తామని ఎంత ప్రయత్నం చేసినా అమర్నాథ్ దర్శనం కాదు. ఎవరైతే అమర్నాథ్ దర్శనం చేసుకున్నారో నిజంగానే వాళ్ళు అదృష్టవంతురో, ఆ భగవంతుడు సాక్షాంగా వాళ్ళకి ఇక అమర్నాథ్ దర్శనం చేసుకుంటే కళ్ళారా శివునికి చూసినట్టే. ఇక చాలా గొప్ప విషయం. అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ఎవరి ప్రాప్తి ఉంటుందో, ఎవరికి రాసి పెడుతుందో, ఆయన ఎవరికి పిలుచుకుంటాడో ఆయన దర్శనమే అవుతుంది. కానీ ఈ మీనం రాశి వాళ్ళ దగ్గర మనసులేం ఉండదు. ఎప్పుడు చూడండి ఫ్రీ మీద ఉంటారు. ఏదైనా మాట మాట్లాడితే టక్మని మాట్లాడతారు. హుషారితనం ఉండదు. కానీ పైసా మాత్రం మంచిగా జమ అవుతుందండి ఈ మీనం రాశి వాళ్ళకి. కొందరు ఏం చేస్తారంటే రాత్రి పగులు ఎంత కష్టం చేసి ఎంత పైసకు పైసా కూడపెట్టినా ఇలా కూడపెడతారు, అక్కడ ఎట్లుగా వెళ్ళిపోతుంది, పైసా ఆగదు. ఏరే రాశి వాళ్ళకి, ఈ మీనం రాశి వాళ్ళకి పైసకు పైసా 10 సంపాదించి వెనుక పెట్టు అది 10 రూపాయలే ఉంటాయి. 100 సంపాయి, 1,00,000 సంపాయి అది అట్లే ఉంటాయి. మంచిగా బరకతు ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ ఈ ఇంటి మీద వీళ్ళకి నజర్ అనేది దన్మని తలుగుతుంది. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంటుంది కదా, ఆ దృష్టి అనేది టక్మని తలుగుతుంది. ఎలా తలుగుతుందంటే వీళ్ళు ఎంత మంచి చేసినా కానీ అది చెడే వస్తుంది. నమ్మి ఎవరికి 10 రూపాయలు ఇచ్చినా అస్సలే రావు, అది అక్కని పోతాయి, తిరిగి రావు. అడగపో, కొట్లాడా, జగడా, లపడా. పోన్రా నాయన ఈయనకు నేను కష్టం చేసిన పైసలు, ఈయనొక రుణబంధం ఉంది, ఈయనకు పోరిమని వదిలిపెడతారు. అంత ఉంటుంది. కానీ ఇచ్చేటప్పుడు డబ్బులు ఎవరికన్నా సాయం, అది సాయం అంటారు, చాలా మంచి మాటని అంటారు. అది భగవంతునికి నచ్చిన మాట. 10 రూపాయలు రాత్రి అనకుండా పగలనకుండా 10 రూపాయలు జమ చేసి ఒకరికి అప్పు ఎప్పుడో వాని అవసరం తీరేటట్టు డబ్బు ఇచ్చిన తర్వాత వాడు యాది చేసుకొని నా సమయానికి ఇచ్చిండు కదమని వాడు తెచ్చిస్తే చాలా బాగుంటుంది. కాకుండా అది అక్కడిని పెట్టుకొని చూద్దాంలే, వాడు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని లేని కొట్లాడ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు, అది వ్యతిరేకం, అది మంచి మాట కాదు. అది ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ప్రయత్నాలు చాలా గొప్పవి. ఎప్పుడు ఆలోచించినా ఇట్లా చిన్న పనులు, అవి చిల్లర పనులకి ఆలోచించరు. గొప్ప పని ఏదైతే గొప్ప పని ఉందో దానికే ఆలోచిస్తారు. ఇది చాలా గొప్ప పని, ఇది చెయ్యాలి, ఇది పోవాలి, ఇది సాగించుకొని రావాలి అని కోరికలు చాలా పెద్దగా ఉంటాయి. కానీ చిన్న కోరికలు ఉండవు. ఈ మీనం రాశి వాళ్ళు ఎప్పటికైనా కానీ గొప్ప కోరికలే. రాజకీయం మంచి కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ దందా చేయాలనుకున్నా చాలా గొప్పగా కలిసి వస్తుంది. ఇట్లా చిన్న ప్లాట్లు, ఇండ్లు అట్లా అనుకోరు. భూములు కొనాలి, పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలి, లేకపోతే పెద్ద వాహనాలు కొనాలి అని కోరికలు చాలా పెద్దగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు ఎండి బంగారం మంచిగా కుడుతుంది. బంగారం జతనం చేసి ఎంత మంచిగా కూడపెట్టి ఎట్లా పెట్టాలనో ఆ లెక్క మీకు తెలుసు. అది తెలిసిన ఆ లక్ష్మి అనేది అది మంచిగా పొందుతుంది. బంగారం అయితే పై మీద చాలా ఘనంగా ఉంటుంది రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి. ఎందు గురించి అంటే అందరు బంగారం వేసుకోవాలనుకున్నా అది కుదరదు. వేసుకున్నా అది 2 రోజులే, మళ్ళీ 3 రోజులు అది ఎవరికో అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏదైనా అవసరం పడుతుంది, కుదవన పెడతారు, అమ్ముకొని తింటారు, లేకపోతే ఎవరైనా వచ్చి ఆడుకొని పోతారు, ఏదైనా ఒకటి అవుతుంది. బంగారం అంటే సామాన్య మాట కాదు. బంగారంలా జీవి ఉంటుంది సాక్షాంగా, అది ఒక ప్రాణం. అందుకే దానికి అంత యలి ఉంటుంది ఆ బంగారంకి. కానీ బంగారం పొందేటోళ్ళకే పొందుతుంది, అందరికీ పొందది. లక్ష్మి పైసా కూడా అంతే, ఉండేటోళ్ళ దగ్గరే ఉంటుంది, అందరి దగ్గర ఉండదు. అస్సలు లక్ష్మి ఆగదు. లక్ష్మికి సేవ చేయాలి. లక్ష్మికి మనసులో ధ్యానం చేసి దాని తగ్గట్టు కష్టపడితేనే ఆ లక్ష్మి అప్పుడు పొందుతుంది. ఏమని పొందుతుంది? ఈయన నా గురించి ఇంత కష్టపడుతుండు, రాత్రి అనకుండా పగలనకుండా నాకు కష్టపడుతుండు, నా గురించి ఈయన కష్టపడ్డ తర్వాత నేను ఎక్కడో వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదమని దాని కష్టానికి చూసి ఆ లక్ష్మి అక్కడ ఆగుతుంది. అంతే. అదృష్ట బలం బాగుంది, శివ దర్శనం చేసుకోండి, రాజా బతికేది ఉంది. ఏదైతే మీరు గొప్ప పనులు అనుకుంటున్నారో అవి జరుగుతాయి. దృష్టి, కన్ను చాలా చెడ్డగుంది. ఈ దృష్టి ఉన్నవాళ్ళు ఇంటి మీద దృష్టి ఉంటే ఇంటికి బూర్ది గుమ్మడికాయ కట్టాలి. బూర్ది గుమ్మడికాయకి అది ఏ రోజు కట్టాలి, ఎప్పుడంటే అప్పుడు కడితే కరెక్ట్ కాదు. నిండా అమాస రోజు, నిండా ఆదివారం అమాస వచ్చిందంటే ప్రతి ఒక్కరి గుడిక మంచిగా ధ్యానం పెట్టుకోండి. నిండా ఆదివారం అమాస వచ్చిందంటే అదే రోజున పొదుముక టైం లోపలన్నా లేకపోతే పొదుగలన్నా
బూర్ది గుమ్మడికాయ స్వామివారికి ఇంటి లోపల దర్శనం చేసుకొని దీపహారం పెట్టి నమస్కారం చేసి 5 అగరబత్తిలు స్వామికి ముట్టించి అప్పుడు ఆ బూర్ది గుమ్మడికాయ ఇంటి దర్వాజాకి ఎదురుగా కట్టాలి. కాలకంటకు దూరమైపోతుంది, ఇంట్లో బరకతు ఉంటుంది, ఎంత నజరు ఉన్నా ఎంత దృష్టి ఉన్నా అది ఆపుతుంది. అంతకన్నా మించిందంటే అది కుళ్ళిపోతుంది, మురిగిపోతుంది. మురిగిపోయిందంటే అప్పని అర్థం చేసుకోవాలి, నజరు ఎక్కువ తలిగిందమని అనుకోవాలి. కానీ అది బూర్ది గుమ్మడికాయ కడితే చాలా బాగుంటుంది, ఇంట్లో కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఎందు గురించి అంటే ఈ మీనరాశి వాళ్ళకి పైసా కూడపెడతారు అంతే, ఇంటి మీద నజరు ఉంటుంది అంటే. దృష్టి చాలా చెడ్డగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, మంచిగా నడవాలి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీనం రాశి వాళ్ళు ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే గురుబలానికి చాలా మంచి స్థానం దొరికింది. అంటే 5 అవమానం అంటే చాలా తక్కువ వచ్చింది. శనికి 1వ స్థానం, గురుకు 5వ స్థానం, చాలా మంచి స్థానం దొరికింది. మంచి జరిగే టైం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలుస్తుంది. ఒకసారి మాత్రం స్వామివారి దర్శనం చేసుకొని రండి. అంటే శ్రీశైలం, 7 కొండలు, ఇక అమర్నాథ్ అంటే అది పోయే టైంలో పొండిపోతే ఇప్పుడు పోలేరు. కానీ సాక్షాత్తంగా శ్రీశైలం, 7 కొండలు, 7 కొండలు వైకుంఠం, శ్రీశైలం, కైలాసం. అక్కడ దర్శనం చేసి ఇక్కడ చేయవచ్చు, ఇక్కడ దర్శనం చేసి అక్కడ చేయవచ్చు. చేస్తే మంచి కలిసి వస్తుంది. నమస్కారం.